హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బంటుమిల్లిలో ఉన్నటువంటి మండల ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, కోర్టు ఉండే రోడ్డు వెళ్తున్నాం. మనం ఇప్పుడు దీన్ని పెందూరు రోడ్డు అని కూడా అంటారు. పోలీస్ స్టేషన్ అన్నమాట. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మనం బంటుమిల్లిలో పోలీస్ స్టేషను, మండల ఆఫీసు, కాలేజీ, హై స్కూలు, ఎండిఓ ఆఫీసు ఇవన్నీ మనకి ఈ రోడ్లోనే వస్తాయి. కోర్టు కూడా వస్తుంది. ఈ రోడ్డు సరాసరి వెళ్ళిపోతే మనకి పెందూరు, చెరుగుమిల్లి గ్రామాల మీదుగా హైవే వస్తుంది. హైవే అది భీమారం, నర్సాపురం, కలకత్తా నుంచి ఇటు అది కనిపించేది బంటుమిల్లి మండల ఆఫీసు. చెన్నై వరకు వెళ్ళే హైవే ఒకటి తగులుద్ది మనకి. ఈ రోడ్డు బంటుమిల్లి నుంచి వెళ్ళే R&B రోడ్డు అన్నమాట. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇది కనకదుర్గ గుడి. ఇది కనకదుర్గ గుడి దాటుకుంటూ మనం వెళ్తే ఒక చర్చ్ వస్తుంది. ఇవన్నీ మనం చదువుకునేటప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇక్కడే చూడండి చర్చి. ఇది కూడా బంటుమిల్లిలో చాలా పురాతనమైన చర్చి. ఇక్కడ ఒక టైంలో ఇంగ్లీష్ వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మట పడి మేము ఊర్లో తిరిగేవాళ్ళం. ఇది చూడండి మన కళలకు కన్నా దేవాలయం. ఇది కాలేజ్, హై స్కూల్, డిగ్రీ వరకు ఉంది ఇక్కడ. నేను చదివిన కాలేజీ కూడా ఇక్కడే ఉంది. ఇదే లోపల మనకి నేను చదివేటప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఉండేది ఇక్కడ. ఇక ఇది దాటుకుంటూ మనం వెళ్తే మనకి కోర్టు వస్తుంది. గవర్నమెంట్ ఆఫీసులు ఉండటం వలన ఇక్కడ ఎక్కువగా షాపులు, ఈ హోటల్స్ ఇవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇక్కడ కోర్టు ఉంది. ఇక్కడ జూనియర్ సబ్ జడ్జి కోర్టు అన్నమాట. అది బంటుమిల్లి మండలానికి. ఇక ఇవన్నీ మనకి ఎండిఓ ఆఫీసు, టెలిఫోన్ ఆఫీస్ కూడా ఎండిఓ ఆఫీసు వెనకాలే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఎండిఓ ఆఫీస్. ఇది మనం ఆ రోడ్డు అమ్మటి వెళ్తే అది కూడా అటు కూడా వెళ్దాం ఒకసారి. ఈ ఎండిఓ ఆఫీసు ఇలా చూసుకొని మనం ఇలా ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి ఇలా మెల్లిగా వెనక్కి తిరిగి మనం ఇది చూసుకుంటూ ఆ పక్కన మనకి కనబడిన రోడ్డు చూసారా, అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి పశువుల హాస్పిటల్, రైతు భరోసా కేంద్రం, ఇది దాటిన తర్వాత పశువుల హాస్పిటల్ ఉంటుంది. అది దాటిన తర్వాత మనకి ఇంకోటి ఫైర్ ఆఫీస్ ఉంటుంది. ఈ టెలిఫోన్ ఆఫీస్ కూడా ఇక్కడి నుంచే మెయింటెనెన్స్ ఉంటుంది. టెలిఫోన్ ఆఫీస్ అంతా ఇది పశువుల హాస్పిటల్. ఇది ఈ రోడ్డు అమ్మట వెళ్తే మనం లోపల ఊర్లోకి నిరంజన్ రావు కాలనీలోకి వెళ్తాం. ఇక్కడ బీసీ హాస్టల్ కూడా ఉంది. ఇక్కడ సచివాలయం కూడా కట్టారు. ఇవన్నీ ఒక టైంలో పొలాలుగా ఉండేవి మా చిన్నప్పుడు. ఇప్పుడు ఫైర్ ఆఫీసు పంచాయతీ దగ్గర ఉండేది. ఇప్పుడు ఇక్కడ కడతాం జరిగింది. అక్కడ నుంచి తీసేసి ఇలా మెల్లిగా మనం ఇటు లోపలికి వెళ్తే మనం నిరంజన్ రావు కాలనీలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఆఫీసులు అన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నమాట. ఇవన్నీ ఈ నిరంజన్ రావు కాలనీ చాలా పెద్ద కాలనీ. ఇది ఇక్కడ ఊరగడ్డ వ్యాస్ గారు ఉన్నప్పుడు కొన్ని కాలనీలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవ్వటం జరిగింది. ఇది దగ్గర ఒక 250-300 కాలనీల దాకా ఉన్నాయి ఇక్కడ లోపల. ఇది ఒక ఊర్లాగానే ఏర్పడిపోయింది. ఇక చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కాలనీ మనకి. ఇదంతా ఊరగడ్డ నిరంజన్ రావు యొక్క కాలనీ అన్నమాట. ఇది అప్పుడు బోరగడ్డ వేదవాస్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఈ కాలనీలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవ్వటం జరిగింది.
లోపల రోడ్లు కూడా మంచి సిమెంట్ రోడ్లు వేశారు. జనాలు తిరుగుతా ఉంటాకి. ఒక టైంలో ఇది గోతులుగా ఉండేది. ఈ కాలనీ బాగానే డెవలప్ చేశారు. రోడ్లు వేసి పక్కన చెట్లు కూడా బాగా నాటి పచ్చదనం బాగా కనబడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్. మరి ఒక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.